సబాతు సబాతు ప్రారంభంలో దేవుని వాక్యము వినడానికి, ప్రభువుని ఆరాధించడానికి కూడి వచ్చిన మనందరికీ ప్రత్యేకమైన ఆహ్వానము. దేవుని నామం బట్టి మనందరికీ ఆశీర్వాదం కలుగును గాక. ఈరోజు మనము చదవబోయేటువంటి వాక్యము రూతు 2వ అధ్యాయం. పోయిన వారము రూతు 1వ అధ్యాయం చదువుకున్నాము. ఈరోజు రూతు 2వ అధ్యాయము. ఈ ప్రాముఖ్యమైన ఈ పాఠము మనం చదువుతున్నప్పుడు మనము ఎలాగూ జీవించాలి అనే దానిని నేర్చుకోవడం కోసం ఈ పాఠం. రూతు గ్రంథము అత్తగారు కోడలు కలిసి ఎలాగూ జీవించాలో అనే పాఠాన్ని పోయిన శుక్రవారం చెప్పాను సాయంత్రం. ఇప్పుడు ఈరోజు అదే పాఠము మనం కంటిన్యూ చేస్తాం. రూతు గ్రంథము చాలా చిన్న పుస్తకం, కానీ చాలా గొప్ప సమాచారం ఉంది దీనిలో. రూతు గ్రంథంలో చాలా సమాచారం ఉంది. ఈరోజు మోయాబు దేశపు స్త్రీ అయిన రూతు యూదా దేశపు స్త్రీ అయిన నయోమికి కోడలుగా ఆమె రావటం జరిగింది. ఆ తర్వాత వారి కుటుంబంలో జరిగిన విపత్తులు ఒకదాని తర్వాత ఒకటి వారిని శోకంలోకి నడిపించినాయి. అయితే చివరికి నయోమి బెత్లెహేంలో ఆహారం దొరుకుతుందనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆవిడ బెత్లెహేంకు రావడానికి నిశ్చయించుకున్నారు. ఆ సందర్భంలో కోడలు వారి పుట్టింటికి వెళ్ళిపోవటానికి ఇష్టత చూపించకుండా నయోమితో ఆమె రావడం చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ స్టోరీలో, దానిలో. ఎందుకంటే స్త్రీలు సహజంగా పుట్టింటి దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. కానీ ఈవిడ భర్త లేకపోయినా అత్తగారితో రావడానికి ఇష్టపడటం, అది ఒక చాలా గమనించవలసిన విషయము, ఆశ్చర్యమైన విషయం. దీనిలో రూతు నయోమిలో ఏమి చూసింది? ఆమెను వెంబడించడానికి ఆమెలో ఏం చూసింది? ఆమె ప్రేమ, తల్లి మదర్ని చూసింది ఆవిడ. అందుకని ఆవిడ ఈమెతో రావడానికి నిశ్చయించు. అంటే నవోమి ప్రవర్తన ఏమని ఆకర్షించింది. నవోమి ప్రవర్తన ఏమని అంతగా ఆకర్షించింది. అందుకని అత్తగారితో రావడానికి ఆమె ఇష్టపడింది. ఇందులో నవోమి పోషించిన పాత్ర, తర్వాత రూతు పోషించిన పాత్ర రెండు చాలా ప్రాముఖ్యం. వీళ్ళిద్దరూ కలిసినప్పుడే ఇటువంటి పనులు జరుగుతాయి. ఈ విధంగా వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ యెరూషలేముకి చేరారు, బెత్లెహేముకి చేరారు. సో బెత్లెహేము అనేటువంటి మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆహారం సమృద్ధిగా లభించేటువంటి స్థలము. వాస్తవంగా దాని ట్రాన్స్లేషన్ ఏంటంటే రొట్టెతో నింపబడిన గంప. రొట్టెతో నింపబడిన, సమృద్ధిగా రొట్టెతో నింపబడిన గంప. అక్కడ ఆ దేశంలో క్షామం వచ్చింది, ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ చేత ఆ కరువు రావటం చేత వీళ్ళు మోయాబు అనే దేశానికి వెళ్ళారు. మోయాబు అనే దేశంలో జరిగిన సంభవం అంతా పోయిన వారం మనం చదువుకున్నాం. ఇప్పుడు బెత్లెహేములో దేవుడు మరలా ఆహారం సమృద్ధిగా ఇస్తున్నాడు అనే విషయం వాళ్ళకి తెలిసినప్పుడు నవోమి బయలుదేరింది బెత్లెహేంకి రావడానికి. సో ఆమెను విడిచిపెట్టడానికి ఇష్టం లేక ఆమెతోనే ఉండడానికి, అత్తగారితో ఉండడానికి కోడలు ఆమెతో కలిసి వచ్చింది. బెత్లెహేం వరకు వీళ్ళిద్దరూ వస్తారు. ఇది ప్రస్తుతపు ఆనవాయితీల్లో, అలవాట్లలో, సంప్రదాయాల్లో అత్తగారు కోడలు కలిసి జీవించడం చాలా తక్కువ. కానీ దానికి ఇది ఒక పాఠం. క్రైస్తవ్యం అంటే అత్తగారు కోడలు కలిసి జీవిస్తారు. అత్తగారు అని లేదు, కోడలు అని లేదు, తల్లి కూతురు అనేటువంటి భావంతో వాళ్ళు జీవిస్తారు క్రైస్తవులు అనేది ఈ పాఠంలో చాలా ప్రాముఖ్యమైన ఆలోచన.
సరే, ఈ ఈ కొద్ది మాటలతో మనము వాక్యాలు చదవటం మొదలు పెడదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వాక్యం దగ్గర నుంచి పాఠము ప్రారంభిద్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము అట్లు 22వ వాక్యం. నయోమియు అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలును రూతు అని ఆమె కోడలు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి వాళ్ళు? మోయాబు దేశం నుంచి బెత్లెహేంకి వచ్చారు. బెత్లెహేముకు మోయాబు దేశంలో ఆహారం కోసం అని వెళ్ళారు, కానీ అక్కడ వాళ్ళకి చాలా విపత్తులు సంభవించినాయి. కానీ అయినప్పటికీ ఆధారపడకుండా ఆమె ఒక విషయం విన్నది ఏమిటంటే, బెత్లెహేములో మరలా ఆహారం దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు అనే విషయం తెలిసినప్పుడు ఆవిడ రావటానికి నిశ్చయించుకుంటే, ఆవిడతో పాటు కోడలు కూడా రావడానికి నిశ్చయించుకుంది. ఇది ఈ ఈ విధంగా ఈవిడ తీర్మానం చేసుకున్న విషయం ప్రపంచానికి అంతటికీ చాలా ఆశ్చర్యం. సాధారణంగా కోడలు అంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు, కానీ అత్తవారింటికి రావడానికి ఇష్టపడరు. ఒకసారి భర్త చనిపోయిన తర్వాత స్త్రీ పుట్టింటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంది, కానీ ఆమె అత్తగారింటికి వెళ్ళటానికి ఇష్టపడదు. అది సహజంగా జరిగే పని. కానీ ఇక్కడ చాలా వేరుగా ఉంది స్టోరీ. ఈవిడ వాళ్ళ పుట్టింటికి వెళ్ళమని ఎంతో బ్రతిమలాడినా బోధించినా పుట్టింటికి వెళ్ళటానికి ఇష్టం లేకుండా అత్తగారు కూడా వస్తుంది. ఈవిడ దగ్గర ఆస్తి లేదు, సంపద లేదు, ఏ విధమైన ఆకర్షణ లేదు. అయినా కానీ ఈవిడతో ఉండాలని ఆవిడ కోరుకుంటాం. అంటే ఆఖరికి మనం ఏం నేర్చుకున్నామంటే, నవోమితో ఉండడానికి రూతు నిశ్చయించుకోవడానికి గల కారణం ఏంటంటే, నవోమి ఈమెని తల్లిలాగా చూచింది. నవోమిలో తల్లిని చూసింది ఈవిడ. నేను ఇంకొక ప్రాముఖ్యమైన ఆలోచన కూడా తలస్తాను. వీరికి ఇంట్లో ఉన్నప్పుడు నిజమైన దేవుడి గురించి ఈమె బోధించింది. నిజమైన దేవుడి గురించి బోధించింది. ఇంట్లో మనము ఎక్కువ దేవుని మాటలు మాట్లాడుకోవాలి, దేవుడి గురించి చర్చించాలి. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో వాళ్ళిద్దరూ రావడానికి నిశ్చయించుకున్నారు. ఆహారం సమృద్ధిగా దొరికే స్థలం నుండి ఆహారం కొరకు మోయాబు దేశం వెళ్ళి సర్వస్వం కోల్పోయి, దేవుడు ఇక్కడ ఆహారం ఈ దేశంలో ఇస్తున్నాడని తెలుసుకుని మళ్ళీ అదే స్థలానికి వాళ్ళిద్దరూ తిరిగి వచ్చారు. సో ఈ విషయము ఆవిడ విన్నది. ఈ 2వ వాక్యం చదువుదాము. 1వ అధ్యాయము 6వ వాక్యం. దీనిలో మనం చదవలసిన ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను. మోయాబు దేశం విడిచి ఇది. కానీ ఇప్పుడు చాలు, మనం ఏ వాక్యం కావాలంటే ఆ వాక్యమే చదువుకోవాలి. ఆహారము బెత్లెహేములో దేవుడు ఇస్తున్నాడు, మరలా ఆహారం దొరుకుతుంది అనేటువంటి విషయము మోయాబు దేశంలో తెలిసింది. కాబట్టి ఆహారం కొరకు వాళ్ళు తిరిగి రావడానికి నిశ్చయించుకున్నారు. 22వ వాక్యం, 1వ అధ్యాయము 22వ వాక్యం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు ఆమె కోడలును మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. చూడండి, వెళ్ళేటప్పుడు ఆహారం లేదు, ఇప్పుడేమో కోత కోసే టైంలో వస్తున్నారు. మళ్ళీ ఆశ్చర్యం కదా. సో వీళ్ళకి ఆహారం సమృద్ధిగా దొరికేటువంటి ఈ స్థలంలోకి వాళ్ళు రావటానికి మళ్ళా నిశ్చయించుకున్నారు. యవల కోత ఆరంభం. సాధారణంగా కోతలు కోయటం అనేది 1 నెల రోజులు ఉంటుంది, నెల లేక కొన్నిసార్లు 6 వారాలు. మా చింతనలో అయితే 6 వారాలు కూడా ఉండేవి కోతలు కోయటం, అన్ని పొలాలు కోసేది. సరే, ఆ విధంగా ఇంతకాలము కొంతకాలము అన్ని దేశంలో బ్రతికిన తర్వాత బెత్లెహేములో దేవుడు మరలా ఆహారం ఇస్తున్నాడు అనే విషయం తెలిసినప్పుడు వాళ్ళు సరిగ్గా కోతలు కోసేటువంటి టైంకి వచ్చారు. యవలు అంటే మనందరికీ తెలిసింది. యవలు అనేది బార్లీ అంటే, యవలు అంటే బార్లీ. ఇంగ్లీష్లో బార్లీ అనే మాట మనకు తెలుసు, యవలు అనే మాట తెలియదు. అయితే బార్లీ అన్నము ఎలాగో, జొన్నలు ఎలాగో, గోధుమలు ఎలాగో, అలానే బార్లీ కూడా
పోషక పదార్థం మనిషి శరీరాన్ని. కాబట్టి యవల కోతల కాలంలో మొదలు పెట్టినప్పుడు వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఆ మనము 22వ వాక్యం చదువుదాం. 1వ అధ్యాయము 22వ వాక్యం. అట్లు నయోమి వయోవరాలైనా ఓకే, వీళ్ళు తిరిగి వచ్చారంట ఇద్దరు. ఓకే, ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత కొద్ది కాలం రెస్ట్ తీసుకోవాలి కదా. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను, కానీ ఈ రూతు ఈమె రెస్ట్ తీసుకుంటానని చెప్పట్లేదు ఇక్కడ. మీరు 2వ అధ్యాయం 2వ వాక్యం చూడండి, ఆమె ఏం చెప్తుంది. మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడల సెలవైతే నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె ఏరు పొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మని చెప్పాను కదా. ఈమెలో నయోమిలో ఏం చూసిందివా? తల్లిని చూసింది. కాబట్టి ఈమె తల్లి పుట్టికి వెళ్ళటం కంటే నేను ఈవిడ దగ్గర ఉండటమే చాలా శ్రేయస్సు అనుకుని ఈవిడ దగ్గర వస్తుంది. అంటే క్రిస్టియానిటీ అంటే, క్రైస్తవ్యం అంటే ఎంత ఆకర్షణీయమైన మతం కదా. ఇలాగూ క్రైస్తవ్యంలో మనుషులు పోట్లాడుకోవడం, ఒకరినొకరు ద్వేషించడం క్రైస్తవ సంఘం కాదు. ఇలాంటి ప్రేమ క్రైస్తవ సంఘంలో కనపరుస్తారు. ఇది క్రైస్తవ్యం అంటే. సో ఆమె వచ్చిన తర్వాత ఒక పని చేయాలని నిశ్చయించుకుంది కోడలు. ఆమె ఊరు వచ్చిన తర్వాత ఆమెతోటి, ఈ ఊర్లో ఆమెకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఆమె ఏదైనా సాకు చెప్పొచ్చు. నాకు ఈ ఊర్లో ఎవరు తెలీదు, నేను బయటికి వెళ్ళను, నేను ఎవరు పలకరించరు, అలాంటి ఆలోచన ఈమె చేయలేదు. ఏమంటుంది? ఇప్పుడు ఆహారం కావాలి కాబట్టి ఈమె బయటికి వెళ్ళక ముందు వాళ్ళ అత్తగారి దగ్గర పర్మిషన్ తీసుకుంటాం. నీ సెలవైతే చూడ, ఇది చాలా ప్రాముఖ్యమండి. నేను సాధారణంగా మన ఇష్ట ప్రకారం చేయడానికి ఇష్టపడతాం, కానీ ఈ స్త్రీ పరిస్థితి అలా లేదు. ఆమె ఇష్ట ప్రకారం కాదు, అత్తగారి దగ్గర ఆమె అనుమతి తీసుకుంటుంది. అందుకు ఇప్పుడు చూడండి, ఒక ప్రకరించి నయోమి మంచి మనిషి అని మనం గ్రహించాము, ఆమెలో మంచితనం ఉందని. ఇప్పుడు రూతులో కూడా మంచితనం. తను తగ్గించుకొని ఆమె అడుగుతుంది ఈ మాట. ఏమనంటే, ఆ వాక్యం మరలా చదువుదాం. రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి. చాలండి, ఆ మాట చాలు. అంటే నువ్వు పర్మిషన్ ఇస్తే, నీకు ఇష్టమైతే. కానీ అలాగూ అత్తగారికి కోడలికి మధ్య ఇలాంటి సంబంధం ఉంటే ఎంత బాగుంటుంది అంటారు? అంటే దీనిని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే, నయోమిలో మంచితనం ఉన్నప్పటికీ ఆమె మంచితనాన్ని అవకాశంగా తీసుకోకుండా ఆమె అనుమతి తీసుకుని బయటికి వెళ్ళటానికి ఇష్టపడతాం. అలా చెప్పకుండా ఆమె బయటికి వెళ్ళటానికి ఇష్టపడితే వాళ్ళ అత్తగారు ఏమనుకుంటుంది మనసులో? ఏమో ఇంకేదో ఆలోచన ఉందనుకుంటా, నాకు తెలియని ఆలోచన. కానీ అలా కాదు. ఇక్కడ ఈమె అత్తగారి పర్మిషన్ తీసుకుంటానికి, నీ సెలవైతే, నువ్వు సెలవు ఇవ్వకపోతే నేను వెళ్ళను. ఇది సంబంధం, అత్తగారికి కోడలికి మధ్య ఉన్న సంబంధం. నీ సెలవైతే నేను వెళ్తాను, వెళ్ళి త్వరగా నేను వేస్తాను అని చెప్పింది. అయితే ఆవిడ ఏం చెప్పింది? ఆమె అడిగినప్పుడు సమాధానం ఎలా చెప్పింది అత్తగారు చూడండి. కుమారి పొమ్మ నేను. 3వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో 3 సార్లు అంది మాట, నా కుమారి అని కదా. ఇప్పుడు ఈ అధ్యాయంలో మరలా మొట్టమొదటిసారి నా కుమారి నువ్వు వెళ్ళు అని. దీనిలో మనం ఏం చూస్తామంటే, రూతు విధేయురాలు. రూతు ఎటువంటి లక్షణం ఉంది? విధేయురాలు. రెండవ లక్షణం ఏముంది? కష్టజీవి. మొన్నటి వరకు ప్రయాణం చేసి వచ్చాం, నేను చాలా అలసిపోయాను, కొద్ది రోజులు నాకు రెస్ట్ కావాలనట్లేదు ఈవిడ. వచ్చిన వెంటనే ఎవరు కోస్తున్నారు కాబట్టి ఈ సమయంలో నేను బయటకు వెళ్ళి ఆహారం సంపాదిస్తే మంచిదని ఆమె ఆలోచించింది. 4 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆమెకి అంత లాభం జరగదు, అందుకని ఆమె వెళ్ళటానికి ఇష్టపడింది. 2 ప్రాముఖ్యమైన విషయాలు, ఒకటి విధేయత కావాలి, రెండోది కష్టపడి పనిచేయాలి. ముందు విధేయత కావాలి మనిషికి, రెండవది కష్టపడి
పని చేయాలి. ఇది మనకి ఆశీర్వాదం. నేను క్యాంప్కి వెళ్ళి వస్తాను, వెళ్ళి వచ్చిన వెంటనే బ్యాగ్ అక్కడ పెట్టి వెంటనే నా పని స్టార్ట్ చేస్తాను. మొట్టమొదటి ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే, నేను క్యాంప్కి తీసుకెళ్ళిన బట్టలన్నీ ముందు ఉతుకుతాను. ఫస్ట్ రావటం బ్యాగ్ అక్కడ పెట్టిన వెంటనే నేను వాటిని వాష్ చేయటం మొదలు. ఏంటి రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చాడు ఈయన, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. అలా కాదు, వెంటనే ఏ పని మనం చేయవలసి వస్తే, పని చేయవలసి వస్తే చేయాలి. ముందు మనం కష్టపడి పని చేయడానికి ఇష్టపడాలి, ఇష్టంగా పని చేయాలి. అప్పుడు మనం ఆశీర్వాదం పొందుతాం. మనం ఏ కష్టం చేసినా కూడా లాభమే కలుగుతుంది. మనం ఏ కష్టం చేసినా లాభమే, ప్రయోజనమే. సరే, ఇప్పుడు ఈమె పరగ ఏరుకుంటానికి పరాయి వాళ్ళ చేనులోకి వెళ్ళి ఏరుకోవాలి. ఈమెకి భూమి ఏమీ లేదు. కానీ అటువంటి పరగ ఏరుకోవడానికి యూద మతంలో ఎటువంటి సాంప్రదాయం ఉందో, ఎటువంటి ఆనవాయితీ ఉందో చూద్దాం. లేవియ కాండము 19వ అధ్యాయము 9వ వాక్యం. లేవియ కాండము 19వ అధ్యాయము 9వ వాక్యం. మీరు మీ భూ పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క వారలను పూర్తిగా కోయకూడదు. పొలం యొక్క వారలు అంటే గొట్లు దగ్గర మీరు పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగె ఏరుకోనకూడదు. పెరిగి మీరు ఏరుకోకూడదు, యజమానులు పరిగె ఏరుకోకూడదు అంట. తర్వాత నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. తర్వాత నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు. వేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. యోధ మతంలో ఎంత చక్కటి సిస్టమ్ ఉంది చూడండి. పేదవారికి, పరదేశులకి దాన్ని విడిచిపెట్టాలి. సో ఇది చాలా అద్భుతమైన సిస్టమ్. మనకు పంట బాగా పండింది, కానీ కోసేటప్పుడు కొన్ని మనం విడిచిపెడితే మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదంట. మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి వాటిని తేకూడదు. మీరు కోసుకుంటూ వస్తే ఏదైనా ఒకవేళ నువ్వు కట్టేటప్పుడు కొన్ని కంకులు నువ్వు విడిచిపెట్టేస్తే వాటిని తేటానికి వెనక్కి వెళ్ళదు, ముందుకే వెళ్ళిపోవాలి. ఇది ఎవరికైనా చెప్తున్నాడు? పేదలకు అంటాడు. తర్వాత పొలం కోసేటప్పుడు వారం వరకు కోసేయద్దు అని చెప్పాడు. అవి ఎవరికంట? అది. కాబట్టి ఈ విషయము ఈ మోయాబు స్త్రీ అయిన రూతుకు తెలుసు. ఇలా పరిగెరుకుంటానికి అనుమతిస్తారు అని ఆవిడ ఆశతోటి పరిగెరుకోవటానికి వెళ్ళింది. సో పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మనిషి జీవించడానికి వసతి ఉంది. ప్రతి మనిషి కష్టపడి పని చేసుకునే వాడికి పని ఉంది, లేకపోతే పని చేసుకోలేని వాళ్ళు, ఏమి ఆదాయం లేని వాళ్ళు పరాయి వాళ్ళ పొలంలోకి వెళ్ళి పరిగెరుకోవడానికి కూడా ఆ అనుమతి ఉంది. ఎంత గ్రేట్ చూడండి. ఇలాంటి వాక్యం ఇంకోటి చదువుతాం. లేవియా కాండము 23:22. లేవియా కాండము 23:22. మీరు మీ పంట చేను కోయినప్పుడు మీ పొలము యొక్క వారలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. పేదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలెను. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అంటే పేదవాళ్ళకి కూడా దేవుడు, వాళ్ళకి భూమి లేదు, ఆదాయం లేదు, మరి ఈ దేశం వాళ్ళు కాదు, పరాయి దేశం వాళ్ళు, వాళ్ళందరి కోసము దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. పొలంలో పంట పండితే అది మీరు పరగా కొంచెం వాళ్ళకి విడిచిపెట్టాలి అని చెప్పాడు. సో ఇది ఈ సిస్టము మరి వేరే దేశాల్లో ఉందేమో నాకు తెలీదు, కానీ బైబిల్లో మాత్రం ఈ సిస్టమ్ ఉంది. బైబిల్లో పేదవాళ్ళకి మన పొలంలో పంటలకు అంతా విడిచిపెట్టారు. సరే, తర్వాత వాక్యము రూతు 2వ అధ్యాయము 3వ వాక్యం. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయి వారి వెనక పొలంలో ఏరుకొనెను. చూడండి, ఆమె వెనకే ఉండి వాళ్ళు విడిచిపెట్టేసిన ఆ కంకులను
లేకపోతే ఆ గింజలను, ఆ ఏరుకుంటుంది. పనలను, వాటిని ఆమె కూర్చుకోవాలి. ఆ విధంగా ఆమె కూర్చుకుంటుంది. సరే, ఇప్పుడు రూతు 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. ఆ సమయంలో బోయజు బోయజు బెత్లెహేము నుండి వచ్చి బే- యెహోవా మీకు మీకు తోడైండును తోడై కాక ఉండును గాకని. అని కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అనేది. అంటే మనం ఏం చెప్తామో అదే సమాధానం వస్తుంది కదా. ఎంత బాగా చెప్పాడు చూడండి. బోయాజు వచ్చి పని వాళ్ళని పని ఎలా చేస్తున్నారు, ఎంతవరకు వచ్చింది, ఈ మాటలు అడగట్లేదు ఆయన. ఆయన ఎంత చక్కబడుతున్నాడు చూడి. అప్పుడు బెత్లెహేము నుండి వచ్చి, అంటే బెత్లెహేము నుంచి పొలంలోకి వచ్చి యెహోవా మీకు తోడైండును గాక అని చేను కోయి వారితో చెప్పగా, కూలి వాళ్ళతోటి, పని వాళ్ళతోటి ఇలా అంటున్నాడు. ఏమంటాడు? కోయి వారితో ఏమని చెప్తున్నాడు? చక్కగా ఉందిగా, మీకు యెహోవా తోడైండును గాక అని ఆయన చెప్తుంటే వాళ్ళు ఏం స్పందించారు? యెహోవా నిన్ను ఆశీర్వదించాను. మనం ఏం మాట్లాడతాం అదే వస్తుంది మనకు తిరిగి కదా. మనం ఏం చెప్తామో అదే మనకి తిరిగి వస్తుంది. ఏ ఆశీర్వాదం మాట్లాడతామో అదే ఆశీర్వాదం మనకు వస్తుంది. కాబట్టి నాకు చాలా నచ్చింది ఈ మాట. బోయాజు బెత్లెహేము నుండి. బోయాజు చాలా ధనవంతుడు, భూమి ఉన్నవాడు, ఆస్తిపరుడు. ఆ ఊర్లో, ఆ బెత్లెహేములో అతనికి పేరు ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు యెహోవా మీకు తోడైండుగా కానీ పోయి వారితో చెప్పగా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. సో మనం ఒకరికి వందనాలు చెప్తే వాళ్ళు వందనాలు చెప్తారు కదా. మనం వందనాలు చెప్పకపోతే వాళ్ళు వందనాలు చెప్తారు. సింపుల్. ఒకరికి మన దేశ పద్ధతి ప్రకారం ఏంటంటే చేతులు ఎత్తి నమస్కరించి చెప్తారు. అంటే అంతే, మనం ఏం చెప్తామో అదే మనకి వస్తుంది అనమాట. మనం ఏం మాట మాట్లాడతామో అదే మనకి తిరిగి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ బోయజు దగ్గర నుంచి, ధనవంతుడైన బోయజు ఆయన పొలంలో పనిచేసే వాళ్ళ దగ్గరికి వచ్చి చక్కగా ఈ మాటలు చెప్తున్నాడు. యెహోవా మీకు తోడైయుండును గాక. వండర్ఫుల్. అప్పుడు వాళ్ళేమంటున్నారు? యెహోవా నిన్ను నిన్ను ఆశీర్వదించు. ఆశీర్వదించును గాక అనిరి. మనం ఏమి విత్తుతాం అదే కోస్తామని అనుకుంటాం కదా. మనం ఏం మాట్లాడతామో అదే మనుషులు మనకు కూడా మాట్లాడతారు. ఇప్పుడు రూతు 2వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. అప్పుడు అప్పుడు బోయాజు బోయజు కోయి వారి మీద ఉంచబడిన పడిన పనివారిని తన చూసి పనివానిని చూచి ఈ చిన్నది ఎవరిది అని ఈ అడగగా, చిన్నది ఎవరిది అడగగా, ఆగండి 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 ఆగండి. ఈ చిన్నది ఎవరి గురించి అడుగుతున్నాడు? రూతు గురించి. రూతును గురించి అడుగుతున్నారు. ఈమె చిన్నది. ఎంత చక్కటి మాట. అంటే ఈమె అంత పెద్ద వయసు లేదనమాట, అంతే కదా. చిన్నది, చిన్న వయసు గల ఆమె. ఈ చిన్నవ ఎవరు అని ఆయన అడగగా అడుగుతున్నాడు. అడుగుతుంటే వాళ్ళు కోయి వారి మీద కోయించే మనిషి సమాధానం చెప్తాడు. కోయి వారి మీద ఉంచబడిన పనివాడు పనివాడు ఈమె ఈ మోయాబు దేశము నుండి మోయాబు దేశం నుండి నయోమితో కూడా నయోమితో తిరిగి వచ్చిన వచ్చిన మోయాబీరాలైన మోయాబీయురాలైన యవ్వనురాలు. యవనస్తురాలు. అక్కడేం చిన్నదన్నాడు, ఇక్కడేం యవనస్తురాలు అంటాడు. మొత్తం మీద ఈవిడ వయసులో చిన్నామే, పెద్దది కాదు. కానీ ఆయన అన్న మాట ఈ చిన్నది అనే మాట ఉపయోగించాడు. సరే, అప్పుడు బోయాజు ఈవిడితో మాట్లాడతాడు చూడండి. ఆయన చెప్తున్నాడు, అతను పని చేసే మనిషి, ఈయన దగ్గర పని చేసే మనిషి, పని చేయించే మనిషి చెప్తున్నాడు ఈమె మోయాబు దేశం నుంచి వచ్చిందని. 7వ వాక్యంలో అతను ఒక మాట చెప్తాడు, అది చదవండి. ఆమె నేను పోయి వారి వెనుక పనల మధ్య ఏరుకొనుటకు కూర్చుకొనుటకు దయచేసి సెలవిమ్మని అడిగాను. అక్కడ ఆగండి. అక్కడ అత్తగారితో ఏమంటుంది? పొలంలో పని చేయడానికి వెళ్ళటానికి నాకు అనుమతి ఇవ్వమంది. ఇక్కడికి వచ్చి దయచేసి, ఆమె డిమాండ్ చేయట్లేదు కదా. దయచేసి నాకు కోత కోయించే మనిషి అతను ఏంటి? మేస్త్రి అనుకుందాం. అతను మేస్త్రి. ఆ మేస్త్రిని అడుగుతుందేమో, దయచేసి నాకు సెలవి. సో అంటే ఇలాంటి భాష మాట్లాడితే మనకి ఎవరైనా స్నేహంగానే ఉంటారు కదా. సో దయచేసి నాకు సహాయం చేయమని అడుగుతుంది. ఓకే, సో అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని ఉండేను. నేను అనుకుంటున్నాను బోయాజు వచ్చేటప్పటికి టైము 11 గంటలు అయింది. టైం నా ఊహ అంటే 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈమె కోత ఏరుకుంటూనే ఉంది. సాధారణంగా ఉదయమే కోస్తారు, ఉదయమే తీసుకుంటారు, ఎందుకంటే వేడి తక్కువగా ఉంటుంది కదా. సో ఉదయమే ఈ పని అంతా చేస్తుంటే 5 గంటల సేపు ఏమో పని చేస్తా ఉంది. అది చెప్తున్నాడు ఆయన.
ఆమె ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండాను. కొంతసేపు మాత్రమే ఆమె ఎంట కూర్చుని ఉండాను. కొద్దిసేపే ఆమె విశ్రాంతి తీసుకున్నాను. వీళ్ళని ఏమంటారు? ఇలా పనిచేసేవాడిని కష్టజీవులు అంటారు కదా. ఆయన కష్టపడి పనిచేస్తారు. మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పాఠాన్ని బట్టి కష్టపడి మనం పని చేయాలి. అది కష్టపడి ఫస్ట్ మన జీవితంలో మొట్టమొదటి పాయింట్, కష్టపడి పని చేయటం వల్ల పేదరికాన్ని మనం నిర్మూలన చేయొచ్చు. అందరూ కష్టపడి పని చేస్తారు, కానీ ఎక్కువ భాగము మనం ఉన్న ఈ ప్రదేశంలో కష్టపడి పనిచేసిన సంపాదించిన దాన్ని వ్యర్థం చేస్తారు. అవసరం లేని దానికి డబ్బులు ఖర్చు పెడతారు. మనం కష్టం చేయడం ఒకటే కాదు, కష్టం చేసిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఉదాహరణకి ఎవరైనా ఒక బర్త్డే చేశారు అనుకోండి, చిన్నపిల్లడు పుట్టుకదినం ఎంత డబ్బు ఖర్చు పెడతారు దానికి? అది అవసరమా? అది అవసరం లేదు. ఇంకొకటి, అప్పు కూడా చేసి బర్త్డే చేస్తారు పిల్లలు. అది అవసరం లేదు. కష్టపడి సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా ఉపయోగించడం కూడా రెండవ ప్రాముఖ్యమైన పాయింట్. కాబట్టి ఇక్కడ మన పరిస్థితిని బట్టి ఈ మాట చెప్తున్నాను. సో ఈ స్త్రీ కష్టపడి పనిచేస్తుంది. ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు 11 గంటల వరకు ఈమె పనిచేస్తుంది. ఆమె విశ్రాంతి తీసుకోలేదు, కూర్చోలేదు అని చెప్పాడు. తర్వాత 8వ వాక్యం చదవండి. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. ఇక్కడ ముందు అత్తగారు ఈమెను కుమారి అని పిలిచింది. ఇక్కడ ఈవిడెవరో తెలియదు పూర్తిగా. ఈవిడికి ఆయన ఎవరో తెలియదు, ఆయనకి ఈవిడెవరో పూర్తిగా తెలియదు. కొంచెం తెలుసు, కానీ ఆయన ఏమని పిలుస్తున్నాడు? నా కుమారి. సో అంటే ఒకరిని మనం పిలిచేటప్పుడు వాళ్ళ వయసుకు తగ్గట్లుగా, వాళ్ళ స్థితికి తగ్గట్టుగా కుమారి అని పిలిచాడు. కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో పోవద్దు, విడిచిపోవద్దు, నిలకడగా ఉండము. ఎందుకని ఈ విషయం చెప్తున్నాడు? ఈమెకి ఆమె వేరే పొలంలోకి వెళితే బహుశా ఆమెకి ఏదైనా హాని జరగవచ్చు. ఇక్కడ ఉంటే నా దగ్గర పనిచేసే మనుషులందరూ మంచివాడు, కాబట్టి ఈమెకి ఏ విధమైన హాని జరగదు యవనస్తురాలికి అనే ఉద్దేశంతో బోయజు ఈమెకి ఈ సలహా ఇచ్చాడు. ఆయన అన్నాడు, నా కుమారి. నయోమి ఏమని పిలిచింది? నా కుమారి. ఈ భాష మనం నేర్చుకోవాలంటారా? నా కుమారి అనే మాట ఒకటి, దయచేసి అనే మాట ఒకటి, నీ సెలవైతే, నీ ఇష్టమైతే నేను వెళ్తానని. ఇలాగూ మనము పని చేయటానికి ముందుకు వెళ్ళేటప్పుడు ఇలాగూ పరిస్థితులను చక్కబెట్టుకోవాలి. కాబట్టి ఈ భాష ఉంటే మనం ఏ పైన చేయగలుగుతాం. తర్వాత ఇప్పుడు 9వ వాక్యం చదువుదాం. అదే వారు పోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. చూడండి బోయజుకి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, అందుకని అలాంటి ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. ఎక్కడైనా సరే, ఏ గుళ్ళో అయినా సరే ఇలాంటి మాటలు చెప్తే పిల్లలు బాగుపడతారని అంటారా? వాళ్ళకి తెలుస్తుంది ఏం చేయాలో. అది చెప్పకపోతే వాళ్ళు సరిగ్గా ప్రవర్తించరు అంటున్నాడు. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. నాకు ఇలాంటి అనుభవం ఒకటి నాకు జరిగింది. ఎలా అంటే, నేను దివి తాలూకాలో అవనిగడ్డలో పాస్టర్గా పనిచేస్తున్నా. అది నేను రెండవ స్థలం. అక్కడ పనిచేసేటప్పుడు అప్పుడు ఆ రోజుల్లో సైకిలే, మోటార్ సైకిల్ చాలా తక్కువ. సైకిల్ మీదే మన ఊర్లు. నేను 3 ఊర్లలో సువార్త సంఘం ప్రారంభించాను. మన సంఘం ప్రారంభించాను. ఆ 3 ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళినా చూడొచ్చు ఆ ఊర్లు. అయితే నేనేమో మధ్యలో ఉంటాను. ఒక ఊరు తూర్పుకి ఉంటుంది, ఇంకొక ఊరు పశ్చిమానికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు పనికి వెళ్తారు కాబట్టి రాత్రులు మీటింగ్ పెడతారు, సబ్బాత్ రోజు తప్ప. కాబట్టి రాత్రులే మీటింగ్కి వెళ్ళాలి. మీటింగ్కి ఇటు నుంచి బస్సులో వెళ్ళొచ్చు, కానీ అటు నుంచి బస్సు రాదు. కాబట్టి అందుకని నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని. సో మనకి 2 డ్రైవర్లు ఉండేవారు ఆ వేరే ఊర్లో. ఆ 2 డ్రైవర్లు లారీ డ్రైవర్లు. వాళ్ళిద్దరు నన్ను చూసేవాళ్ళు.
ఈయన ఈ చీకట్లో ఎందుకు ఈయనకి ఈ బాధ, సైకిల్ మీద వెళ్తున్నాడు. ఆయన ఉండగా ఉండగా అలాగే చూసిన తర్వాత ఒక 6 నెలలు చూసినాక నన్ను అడిగాడు ఒక రోజు, ఎందుకంటే మీరు ఇంత కష్టపడి మీరు సైకిల్ మీద వెళ్తారు, ఈ ఊరు వాళ్ళు అసలు మంచివాళ్ళు కాదు, 2 ఊర్లు ఉన్నాయి, ఆ 2 ఊర్ల వాళ్ళు కూడా చాలా భయంకరమైన మనుషులు, మనుషులను చంపడానికి కూడా వెనకాడరు అని, మీకు ఎవరు హాని చేయట్లేదా, ఏమి అపాయం జరగట్లేదా మీకు అని అడిగారు. నాకు బాగానే ఉందని చెప్పాను. అప్పుడు అక్కడ ఒక కమ్యూనిస్ట్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఆ కమ్యూనిస్ట్ లీడరు, ఈ 2 ఊర్లు కమ్యూనిస్టు వాళ్ళు జీవించేటువంటి ఊర్లు, ఆ 2 ఊర్ల వాళ్ళకి ఆయన కేడర్కి ఆదేశం ఇచ్చాడు, ఈయన వెళ్తాడో ఈయనకి ఏమీ మీరు హాని చేయరు. ఆ విషయం నాకు తెలియదు. సో 4 సంవత్సరాలు అయిన తర్వాత అడిగాడు, ఆ కమ్యూనిస్ట్ లీడర్ నన్ను అడిగాడు, మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, మీరు రాత్రులు సైకిల్ మీద వెళ్తున్నారు కదా అంటే, నాకేం ఇబ్బంది లేదండి అంటే, మా క్యాడర్కి నేను చెప్పాను ఆయన్ని ఎవరు ముట్టుకోవద్దని. దేవుడు ఎలా సహాయం చేస్తాడు చూసారా. ఈ ఈ 5 సంవత్సరాలు నేను సైకిల్ మీద తిరిగాను, కానీ ఎవరు నాకు హాని చేయలేదు. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, యవనస్తులు మంచివాళ్ళు కాదు కాబట్టి ఆ యవనస్తులకు సలహా చెప్తున్నాడు ఈయన, యవనస్తులు నిన్ను ముట్టకూడదని నేను ఆజ్ఞాపించి ఉన్నాను. వండర్ఫుల్. దేవుని కాపుదల ఎలా ఉంటుందో చూడండి. ఓకే, కంటిన్యూ చేద్దాం. నీకు దాహమగునప్పుడు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి కుండల వద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని పనివారి చెప్పెను. చేదిన నీళ్లు త్రాగమని త్రాగుమని చెప్పెను. చెప్పాను. మా వాళ్ళు బావిలో నుంచి నీళ్లు చేది కొండల్లో నింపుతారు, ఆ నీళ్లు నువ్వు తాగు, నీకు అనుమతి ఉంది, ఎందుకంటే నువ్వు పరాయి దేశం నుంచి వచ్చావు కాబట్టి నిన్ను ఒకవేళ వాళ్ళు ఆటంకపరచవచ్చు, నీకు ఆ సమస్య ఏమీ లేదు, ఆ నీళ్లు సమృద్ధిగా తాగవచ్చు, ఈ భూమిలోనే నువ్వు పని చేసుకో ఉన్నంత కాలము అని చెప్పాడు. తర్వాత 10వ వాక్యం చదువుదాం. అందుకు ఆమె సాగిలపడి ఆగిలపడి తల తల వంచుకొని వంచుకుని ఏమీ ఏమి తెలిసి పరదేశినైనా పరదేశినైనా నా నా యందు యందు లక్ష్యముంచునట్లు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము నీ కలుగును కటాక్షము కలిగెను అని చెప్పగా అని చెప్పగా, బోయజు బోయజు నీ నీ పెనిమిటి పెనిమిటి మరణమైన తరువాత మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. అది చూసారా, ఆవిడ సైలెంట్ గా చేసింది, కానీ నువ్వేమైతే చేసావో అన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి నీవు చాలు, మనము మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అందుకని ఏం చేస్తే మంచిది? మంచి క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఈ భూమి మీద పెట్టింది మంచి చేయడానికి, ఒకరికి హాని చేయడానికి కాదు, చెడు చేయడానికి కాదు. వింటున్నారా? వాక్యాన్ని బట్టి వాళ్ళకి అవసరమైన వాక్యాన్ని మనం బోధించవచ్చు, కానీ హాని చేయడానికి ప్రయత్నం చేయకూడదు. క్రైస్తవ సంఘం ఎవరికి హాని తలపెడతారు. మనం హాని తలపెడితే మనం తలపెట్టిన హాని వాళ్ళకి జరగదు, కానీ మనకు మాత్రం తప్పకుండా హాని వస్తుంది. సో దీనిని బట్టి బోయజు చక్కగా చెప్తున్నాడు, ఈ అమ్మాయికి ఏ విధమైన అపాయం కలగకుండా కాపాడాలని ఆయన కోరుతున్నాడు. 12వ వాక్యం చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఎక్కడ ఏమి ఈ దేశంకి రావటం వల్ల ఏంటంట, ఇక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలు యెహోవా రెక్కల రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. అంటే ఎవరు కాపాడతారు రూతుని? దేవుడు కాపాడు. యెహోవా దేవుడు. ఇప్పుడు ప్రజల్లో దేవతలు అనే వాళ్ళు ఉన్నారనే ఒక నమ్మకం ఒకటి ఉంది కదా. దేవతలు తరచుగా వాళ్ళ ఇష్ట ప్రకారం చేయకపోతే హాని చేస్తారు, కానీ ఈ యెహోవా దేవుణ్ణి అనుసరించే వాళ్ళకి దేవతలు హాని చేయలేవు. వాటి గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. దేవతల గురించి మనుషులు భయపడతారు ఎక్కువ, మనం దేవతల గురించి భయపడక్కర్లేదు. ఈ సందర్భంలో దేవతల నుంచి దేవుడు మనలను సంరక్షిస్తాడు. అది చెప్తున్నాడు బోయజ్ ఈమెకి, ఏమని? నీవు యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. దేవతల గురించి ఒక వాక్యం చదువుదాం. వాక్యం ఏంటంటే ఇర్మియా 10వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. దేవతలకి మనం భయపడాలా అనేది ప్రాముఖ్యమైన పాయింట్. ఇక్కడ దేవతలకు మనం భయపడాలా.
అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, ఆ అవి పలకవు నడవ నేరవు కనుక పలుకవు నడువ నేరవై గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అయితే ఏం చెప్తున్నాడు? వాటికి భయపడకుడి. అవి హాని చేయ ఆగండి, నేరవు. ఎక్కువ మంది వాటికే భయపడతారు క్రైస్తవులు. అందుకని వాటికి భయపడటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాటికి భయపడటం వల్ల మొట్టమొదట వాళ్ళు చేసేది ఏమంటారు, భూమిని ఇల్లు కట్టేటప్పుడు దానికి ఆ ప్రక్క ఈ ప్రక్క హద్దులు సరిహద్దులు, ఆ మూల ఈ మూల ఇవన్నిటిని నిర్ణయించడానికి దానికి ఒక మాట ఉంది. ఏంటది? వాస్తు. వాస్తు సరిగ్గా చూడకపోతే ఈ దేవతలకు ఇష్టం ఉండదంట. అందుకని వాస్తు క్రైస్తవులు కాని వాళ్ళు కాదు కదా. అదే విధంగా చనిపోయిన వారి జ్ఞాపకార్థ కార్యక్రమం చేయకపోయినట్లయితే ఆ దేవతకి ఇష్టం ఉండదు, కీడు అంటారు. కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు చూడ, యెహోవా దేవుని రెక్కల క్రింద నువ్వు ఉంటావు కాబట్టి కీడు రాదు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే, ఆ దేవతలకి మీరు భయపడొద్దు. ఎందుకని భయపడొద్దు అని చెప్తున్నాడు? మనల్ని కాపాడేటువంటి దేవుడు యెహోవా ఉన్నాడు, ఆయన కాపాడతాడు. కాబట్టి మీరు భయపడదు. ఓకే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు అలాంటి ఏమైనా చేస్తున్నట్లయితే మానేస్తారా? పూర్తిగా మానేయాలి కదా. ఏదైనా ఒకవేళ తెలియని రీతికి ఏదైనా ఒక మూలనగానే ఉన్నట్లయితే ఖచ్చితంగా మానేయాలి. ఇంకొక విషయం చెప్తా, అలాంటి దేవతల దగ్గరికి వెళ్ళి ఒక తాడు కొనుక్కొచ్చి కాలుకో తలకో చేతికో కట్టుకుంటారు. అలాంటి ఏమైనా ఉంటే వెంటనే కట్ చేసి అవతల పడేసి క్లీన్ గా ఉండాలన్నమాట. యెహోవా దేవుని భక్తులు క్లీన్ గా ఉండాలి. వాటిని మనం ఆశ్రయించవలసిన అవసరం లేదు. ఓకే, ఏమంటున్నాడు ఈ దేవుడు? యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఇప్పుడు ఈమె మోయాబు దేశం నుంచి ఇశ్రాయేలు దేశానికి, యూదా దేశానికి రాకముందు ఈవిడ ఒక మాట చెప్పిందండి. ఆవిడేం మాట చెప్పింది? పోయిన వారం మనం చదివాం, మీరు మర్చిపోయింటారు, మళ్ళీ చదువుతామే. రూతు 1:16. ఆవిడేమంది? రూతు 1:16. నా వెంబడి కుమారి గారు ఇక్కడ వాళ్ళు చదువుతున్నారు, మీరు ఆగండి. మీరు చదవండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దని విడిచిపెట్టమని నిన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నివసించే చోటే నేను నివసించేదను, నీ జనమే నా జన్మ, నీ దేవుడే నా దేవుడు. మరి దేవుడు ఎందుకు కాపాడండి? ఆవిడ అక్కడే తీర్మానం చేసుకుంది, యెహోవా దేవుడిని వెంబడించడానికి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. కాబట్టి దేవుడు ఏమిటి కంపల్సరిగా కాపాడు. ఇప్పుడు మీ దేవుడు ఎవరో ఇంతకీ? దేవుడా దేవత? మీరు ఆరాధన చేసేది దేవుడే, దేవత కాదు. సో తెలియని రీతిగా దేవతలను మనం ఆరాధన చేస్తాము. దేవతలను ఆరాధన చేయకూడదు, వాటికి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేయకూడదు, వాటికి భయపడవలసిన అవసరం లేదు. సో తర్వాత కార్యక్రమం, ఆయనకు సంపూర్ణమైన, ఓకే కంటిన్యూ చేయండి ఆ వాక్యము, మీరు 12వ వాక్యము కంటిన్యూ చేయండి. యెహోవా రెక్కల కింద సురక్షితముగా చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చారు. చాలండి, అక్కడ వరకు చాలు. ఏమిస్తాడంట? నీకు సంపూర్ణమైన బహుమానం. వండర్ఫుల్. పూర్తిగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు మన రూట్ కరెక్ట్గా ఉండాలి కదా. వాక్యమే మన రూట్. వాక్యానికి భిన్నంగా ఏదున్నా దాన్ని మనం విడిచిపెట్టేది. యెహోవా దేవుడిని నమ్ముకుని మరలా ఇతరుల దేవాలను నమ్ముకుంటే మన రూట్ కరెక్ట్ కాదు. మీరు యెహోవా దేవుడిని నమ్మి మీరు వాస్తు అంటే కరెక్ట్ కాదు. ఈశాన్యము, ఆశాన్యము, ఈశాన్యము, ఐశ్వర్యం ఇవన్నీ లేవు క్రిస్టియానిటీలో. ప్రభువుని నమ్ముకుని ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి, అంతే. తర్వాత 14వ వాక్యం చదువుదాం. భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకతో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చాలు. బోయజు భోజనము చేయు కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి, అంటే ఏంటి? పనివాడికి అందరికీ భోజనం ఉందండి. ఇప్పుడు పని చేయడానికి వచ్చిన వాళ్ళకి టిఫిన్ పెడతాం, కానీ ఆ రోజుల్లోనే ఉంది సిస్టమ్. పనివాడికి అందరికీ భోజనం పెట్టి నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేయి కానీ చెప్పాడు. ఆ తర్వాత చదవండి.
అతడు చిరకతో నీ ముక్క ముంచి ఉమ్, తినుమని ఆమెతో చెప్పగా ఆ, చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. ఉమ్, అతడు ఆమెకు పేలాలు అందియగా పేలాలు అందించగా ఆమె తిని తృప్తి ఆమె పొంది తిని తృప్తి పొంది. కొన్ని మిగిల్చెను. ఓకే, ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలండి. ఆమెకి తృప్తి పొంది అనే మాట ఉపయోగించాడు. ఎందుకనంటే ఆమె కొన్ని తిన్నది, ఇంతవరకు చాలు అనుకుంది. ఎందుకని ఎందుకని ఇంట్లో అత్త ఉంది, అత్తకు పెట్టాలి. అది సంగతి. చూసారు, అది అటాచ్మెంట్, లవ్ అంటే అదనమాట. అందుకని ఈవిడ తృప్తి పొందిందంటే ఇది నాకు చాలు ఇక ఇక్కడతోటి అనుకుని కొన్ని అత్తగారికి శ్వాసం ఉంచింది. ఇది చాలా బాగుంది కదా. అందుకు ఆమె పేలాలు ఆ, తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను, కావాలని మిగిల్చింది ఆవిడ. మీకు ఇంకొక సంగతి చెప్తాను. ఆవిడ వెళ్ళేటప్పుడు భోజనం పట్టుకెళ్ళలేదండి, అర్థమైందా? ఆవిడ వెళ్ళేటప్పుడు భోజనం పట్టుకెళ్ళలేదు, కానీ అక్కడ భోజనం సప్లై చేశాడు ఆయన, బోయాజు. తర్వాత మధ్యలో తినడానికి కొన్ని పేలాలు కూడా అందించాడు. అంటే పేలాలంటే తాత్కాలికంగా అప్పటికప్పుడు కొంచెం తినడానికి, తృప్తి తీర్చుకోవడానికి, ఆహారము ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 17వ వాక్యం చదువుదాం. కాబట్టి ఆమె ఇక్కడ అస్తమయము వరకు వరకు మరి ఈ వాక్యం ఆ ఆగండి, మీరు చేనిలో ఆగండి, కుమారి గారు మీరు ఏరుకొనుచు ఆగండి. చదవండి, తాను మీరు చదవండి. ఏరుకొనిన మీరు దానిని ఆగండి, కుమారి గారు మీరు ఆగండి. ఇక్కడ వాళ్ళు ఈ వాక్యం చదువుతారు. చదవండి చదవండి చదవండి. కాబట్టి ఆమె, మీరు చదవండి. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుటకు తాను ఏరుకొని దానిని దొల్లగొట్టగా అవి దాదాపు తూమెడ ఎవలైన. ఈ తూమెడు అనేటువంటి మాటని ఇంగ్లీష్ లో తర్జుమా చేస్తే 15 కేజీలు వస్తుంది. దాదాపు అబ్బా 15 కేజీలు. ఈ 15 కేజీలు ఒక రోజులో ఆమె సంపాదించింది. నేను అనుకుంటాను అక్కడ కూలి పని చేసిన వాళ్ళకి వచ్చిన దానికంటే ఈవిడికి ఎక్కువ వచ్చింది కదా. కూలి పని చేసిన వాడికంటే ఈమెకి ఎక్కువ వచ్చింది. దాదాపు 15 కేజీలు, కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ దాదాపుగా 15 కేజీలు ఆమె ఒక రోజులో సంపాదించింది. ఓకే, ఇప్పుడు 18వ వాక్యం చదవాలి. వాటిని ఆమె ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఏరుకొని వాటిని చూచాను, ఆమెకు చూపాను. ఓకే, అంటే మొట్టమొదటి రోజు ఈమె కష్టపడ్డ దానికి ఎన్ని కేజీలు వచ్చినాయి? 15 కేజీలు సుమారుగా. అంటే 15 కేజీలు అంటే నెల సరిపోతాయి ఒక మనిషికి, బహుశా ఇద్దరికి నెల సరిపోవచ్చు. సో అంత ఎక్కువ ఒక రోజు ఆమె కష్టపడి సంపాదించింది రూత్. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం జరిగింది? ఆమె ఓకే, మీరు ఒక లైన్ వదిలేశారు అంతకుముందు. ఆమె తిని తృప్తి పొందిన తరువాత మిగిల్చిన వాటిల్లో అది సంగతి. ఎందుకు మిగిల్చింది? ఎంత ఇంట్రెస్టింగ్ చూడండి. తల్లి అయితే ఎప్పుడు పిల్లల కోసం ఆమె మిగిల్చి పిల్లలకి పెడతారు కదా, అలాగే ఈవిడ ఇంటి దగ్గర తల్లి ఉంది అని ఇవి ఆవిడికి తినిపించాలని జాగ్రత్త పెట్టింది. మీరు బహుశా ఆవిడ మరి ఎక్కడ దాచి ఉంటుంది అంటారు? వీటిని తీసి మిగిల్చిన సాధారణంగా మన ఆంధ్రాలో అయితే ఎక్కడ దాచిపెట్టి ఎక్కడ పెడతారో? పొంగు కట్టు సింపుల్ గా ఆమె వస్త్రానికి కట్టుకుని వీటిని ఇక్కడ తీసుకొచ్చింది. నెత్తి మీద 15 కేజీలు మూట పెట్టుకుని బెత్లెహేముకు ఊరికి నడిచొచ్చింది. అత్తగారు ఎంత సంతోషపడుతుందో చూడండి. వీళ్ళకి ఇప్పుడు ఆహారం లేదు, వీళ్ళకి పొలం లేదు. వీళ్ళకున్న పొలం ఎవరో దాన్ని తీసుకుని ఉంటారు, వీళ్ళు లేని కారణం చేత. కాబట్టి ఇప్పుడు పొలం లేకపోయినా కానీ వీళ్ళు కడుపు నిండా తినడానికి ఆహారం, నెల రోజులకి ఒక రోజు పనిచేస్తే నెల రోజులు తినడానికి ఆహారం లభించింది. ఇప్పుడు 19వ వాక్యం చదవండి. అంతటా ఆమె అత్త ఆమెతో, నీవెక్కడ ఏరుకొంటివి? ఎక్కడ పని చేసితివి? నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడును గాక అనగా దీనిలో ఆశీర్వాదము, దీవించటం ఇలాంటి మాటలే. దీనిలో శాపం మాటలు ఏమి లేవు ఈ వాక్యం. అతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక.
మొట్టమొదట ఈ 4వ వాక్యం ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వాక్యం. బోయాజు పొలం దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? బోయజు బెత్లెహేము నుండి కుమారి వచ్చి గారు మీరు ఆగండి, ఇక్కడ వీళ్ళు చదువుతారు ఈ వాక్యం, మీరు చదవాలి. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా నీకు తోడైండును గాక చేను కోయివారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించను గాక అనిరి. ఇప్పుడు సేమ్ అదే వస్తుంది ఈయనకి కదా. ఈయన ఎలా అన్నాడు కదా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. ఇప్పుడు నయోమి ఏమంటుంది చూడండి, నీ యందు లక్ష్యం ఉంచిన వాడిని దీవింపబడును గాక. మనం ఏ మాటలు ఉపయోగిస్తామో ఆ మాటలే మనకు వస్తాయి తిరిగి కదా. కాబట్టి నయోమి బోయజు వాళ్ళ జీవితంలో నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే వాళ్ళలో ఉన్న మంచితనం అంటే క్రిస్టియానిటీ అంటే మంచితనం. మంచిగా మనుషుడు జీవించడమే క్రిస్టియానిటీ. సో మంచిగా జీవించడానికి మనం నిశ్చయించుకున్నప్పుడు అంత సులువుగా ఉండకపోవచ్చు, కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ మంచితనాన్ని వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెట్టకపోతే ఇలాంటి విషయాలు మనము చూస్తాం. ఓకే, ఇప్పుడు రూతులో ఉన్న మంచితనం ఏంటో 4 ప్రాముఖ్యమైన పాయింట్లు చెప్తాను. రూతులో ఉన్న మంచితనం. మొట్టమొదటిది రూతులో ఉన్న మంచితనము 2వ అధ్యాయము 3వ వాక్యం. రెండు చదవండి. 2 మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి, అంటే ఆమె బయటికి వెళ్ళటానికి అత్తగారి దగ్గర అనుమతి తీసుకుంటుంది. అత్తగారికి కోడలికి పడదంటారు, కానీ ఇక్కడ ఆ కోడలు ఎలా ప్రవర్తిస్తుందో చూడండి. అత్తగారికి ఆమె అనుమతి తీసుకుంటుంది బయట. నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి చాలు, నేను వెళ్ళి పరిగెరుకుంటాను, మనకు ఆహారం కోసం ఎవరు సంపాదిస్తాను అని చెప్పింది. మొట్టమొదట మంచి లక్షణములు. రెండవది 2వ అధ్యాయము 7వ వాక్యం. ఆయన కోయివారి వెనుక ఏరుకొని కూర్చుటకు దయచేసి సెలవిమ్మని అడిగాను. రెండవ స్టెప్లు ఏంటంటే అక్కడ ఉన్న నాయకుడిని అడుగుతుంది, నేను ఇక్కడ ఏరుకోవడానికి నాకు సెలవిమ్మని. సో ఆయన సెలవిస్తాడు. ఆ తర్వాత మూడవ మంచి లక్షణం ఆమెలో ఉదయము మొదలుకొని అస్తమయం వరకు ఆమె పని చేసి ఉండేది. ఇది 7వ వాక్యం 17వ వాక్యం 2 వాక్యాల్లో ఉంది. ఈ 2 వాక్యాలు కలిపి ఉన్నాయి కాబట్టి మీకు 2 వాక్యాలు చదవడం కష్టము. ఉదయం మొదలుకొని అస్తమయం అంటే అర్థం సాయంకాలం వరకు ఆమె పనిచేస్తాం. ఎన్ని గంటలు పనిచేసింది? 12 గంటలు పనిచేసింది. సాధారణంగా ఉదయం నుండి సాయంత్రం వరకు 12 గంటలే కదా టైం. మనం పనికి వెళ్తే ఎన్ని గంటలు పనిచేస్తాం? సాధారణంగా 6-7 గంటలు పనిచేస్తాం. లేకపోతే మనకు ఆఫీస్ డ్యూటీ అయితే 8 గంటలు పనిచేస్తాం. కానీ ఈవిడ 12 గంటలు పనిచేసింది. అస్తమయం అయ్యే వరకు, ఉదయం మొదలుకొని అస్తమయం వరకు పనిచేసింది. అంటే కష్టపడి పనిచేయటం అంటే చేయవలసిన దానికంటే ఎక్కువ చేస్తేనే కష్టపడి పనిచేసింది. అర్థమైందా? చేయవలసిన దానికంటే ఎక్కువ చేస్తే కష్టపడి పనిచేసినట్టు. కాబట్టి మొట్టమొదటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన జీవితం చక్కదిద్దబడాలి అంటే మనం కష్టపడి పనిచేయడానికి నేర్చుకోవాలి. కష్టపడి పనిచేయటము నేర్చుకోవాలి. కష్టపడి పనిచేయటం నేర్చుకున్నప్పుడు పేదరికం అనేది అర్థమైపోతుంది. కానీ రెండో పాయింట్, మీరు కష్టపడి సంపాదించిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. కష్టపడి సంపాదిస్తారు. ఇక్కడ మొన్న ఒక బావి తవ్వించాను, నేను రిషి ఇద్దరం తవ్వించాము. 3 మంచి బలమైన యవనస్తులు వచ్చారు. బాగా వాడు కష్టపడి పనిచేయడం చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బాగా కష్టపడ్డారు. సరే, వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ మేస్త్రికి నేను డబ్బులు ఇచ్చాను. ఎన్ని డబ్బులు ఇవ్వాలో మాట్లాడుకునేదానికి. అప్పుడు అందులో ఒక కుర్రోడిని అడిగాను, నువ్వు ఈరోజు బాగానే డబ్బులు సంపాదించుకున్నావు కదా, బహుశా 1000 రూపాయలు సంపాదించుకుంటావు, నువ్వేమైనా దాచుకుంటావా? ఈ డబ్బులు జాగ్రత్త పెడతావా అని. నేనేమన్నా తెలుసా, మేము దాచుకుంటే ఈ పని చెయ్యము సార్. మేము దాచుకుంటే ఈ పని, ఎంత కష్ట పని మేము చెయ్యము. మరి ఏం చేస్తావన్నా, మేము బిర్యానీ పలావు ఇవి తింటామండి.
కష్టపడి పనిచేసి ఏం చేస్తున్నాడు ఆయన? డబ్బు వ్యర్థం చేసుకుంటాడు. సో మనిషి కష్టపడడం ఎంత ప్రాముఖ్యమో, కష్టపడి సంపాదించడం ఎంత ప్రాముఖ్యమో, అతడు సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం కూడా అంత ప్రాముఖ్యం. ఇప్పుడు ఎక్కువ భాగము డబ్బులు ఉంటే వాటిని ఖర్చు పెడతారు తప్ప వాటిని సద్వినియోగం చేసుకోవాలి. దీనిలో ఇంకొక విషయం, ఎవరైతే కష్టపడి పనిచేసి డబ్బు జాగ్రత్త పెట్టుకుంటారో వాళ్ళు ఎవరి దగ్గరికి అప్పుకెళ్ళరు. వాళ్ళు కష్టపడి పనిచేసి ఆ డబ్బుని జాగ్రత్త పెట్టుకున్న వాళ్ళు ఏ కార్యక్రమం వచ్చినా సరే ఎవరి దగ్గరికి అప్పుకి వెళ్ళరు. నాకు తరచుగా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, మీకు అప్పిస్తామండి, అప్పిస్తాము అప్పు. సో ఎప్పుడు చెప్తాను నాకు అప్పు అవసరం లేదు, ఒకవేళ తీసుకుంటే కూడా తీర్చే కెపాసిటీ కూడా లేదు, నాకు అప్పు అవసరం లేదని చెప్పి. అప్పు అనేది మనిషి అసలు తీసుకోకూడదు అని జీవితం ఎక్కడా కూడా. సో కాబట్టి అలాంటి స్థితి కావాలనంటే మనం సంపాదించి కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసిన దాన్ని మనం సక్రంగా వాడుకోవాలి. సో ఆఖరి వాక్యం 2వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. ఆమె వాటిని ఎత్తుకొని తిని ఓకే చూడండి, మిగిల్చింది తీసుకొచ్చి అత్తకి ఇచ్చింది. ఎంత జాగ్రత్తగా పెట్టుకొచ్చిందో మరి. అంటే ఆవిడ, అందుకే నేను ఏమన్నానంటే ఆవిడ ఈ జాగ్రత్తగా పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కొంగు కట్టుకోవాలి. ఆమె దగ్గర ఏమి సంచి ఏమి లేదు కదా. సో ఆ విధంగా ఈ స్త్రీ రూతు, ఆమె ప్రవర్తించిన ప్రవర్తన చాలా మంచిది. ఆమె అత్తగారు 1వ అధ్యాయంలో అత్తగారి మంచితనం చూసాము, 2వ అధ్యాయంలో కోడలు మంచితనం చూసాము. కాబట్టి వాళ్ళిద్దరూ మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు వచ్చారు. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనిషి ఎప్పుడు కూడా మంచితనం అనేది, మంచితనం వలన మనిషి ఆశీర్వాదం పొందుతాడు, మంచితనం వలన సంతోషిస్తాడు. మనము ఇతరులకు ఏదైనా చేస్తే అది నష్టం కాదు. నీ ఆహారము నీళ్ల మీద వేయము, తిరిగి మరలా నీ వద్దకు వచ్చును. కాదు, నీ ఆహారం నీళ్ల మీద వేయము, అనేక దినముల తర్వాత అది నీకు మరలా కనబడు. నీ ఆహారము నీళ్ల మీద వేయము, అనేక దినముల తర్వాత అది మరలా నీకు కనబడి, అంటే చాలా సంవత్సరాల తర్వాత అది మీకు తిరిగి వస్తుంది. నువ్వు మంచి పని చేస్తే అలా ఉంటుంది. అందుకని పోయిన వారం నవోమి మంచితనం చూసాము, ఈ వారము రూతు మంచితనం చూసాము. సో ఇదే పాఠం మనం కొనసాగిద్దామంటే వచ్చే వారం 3వ వాక్యం 3వ అధ్యాయము చెప్తారు. అందులో బోయజ్ మంచితనం చూద్దామా? రేపు సబ్బాతు బడి పాఠంలో ఎస్తేరు గురించి చదువుకుందాం రేపు. ఎందుకంటే సబ్బాతు బడి పాఠంలో ఈ 2 ఉన్నాయి, రూతు. సో రూతు ఇప్పుడు ఈ పూట చెప్పాను, రేపు ఎస్తేరు గురించి చెప్తాను. ఎంత వండర్ఫుల్ స్టోరీస్ ఇవన్నీ. ఎస్తేరు యొక్క ఆమె జీవిత విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో ఈ కార్యక్రమంలో పాల్భాగం పొందిన మీ అందరికీ దేవుడు ఆశీర్వాదం దయచేయను గాక. నాకు ఒక కీర్తన వస్తున్నాం అంటే మనం ఒక కీర్తన పాడదాం. మనము ఆశీర్వాదములు మా మీద అనేటువంటి కీర్తన, ఆ పాట నంబరు తీసి అందరం పాడదాం. మొట్టమొదటి 2 చరణాలు, ఆఖరి చరణం. ఆశీర్వాదములు మా మీద వర్షింపు ఈశా. ఆ 281 కీర్తన, 281 కీర్తన మొట్టమొదటి 2 ఆఖరి చరణం పాడు. 280. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమేద కృమ్మరించుము దేవా, క్రమార ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా.
ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెనాధారం మాదాహ మెల్లను బాగు మాధుర్యమౌ వర్షము ఈ వారి మీద కృమ్మారించుము దేవా ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా ఈనాడే వర్షింపుమీశా నీ నిండు దీవెనలు నీ నామ మందున వేడి సన్నుతి ప్రార్థింతుము ఈ మీద కృమ్మారించుము దేవా ప్రేమ వర్షం రేపు వచ్చే శుక్రవారం సాయంత్రము మనకి ప్రభురాత్రి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దయచేసి ప్రభువునందు ప్రార్థన చేసుకుని ఆ ప్రభురాత్రి భోజన కార్యక్రమానికి సిద్ధపడాలని మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన అయిన తర్వాత మీలో ఎవరైనా జూమ్ లో ఉన్నవారు ఏమైనా కామెంట్స్ చేయాలని అంటే మీరు క్షణం తీసుకుని చెప్పవచ్చు. ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనం మందు ఆసీనుడైన ప్రభువా, మానవుని జీవితానికి ఏది మేలు, మానవ జీవితానికి ఏది శ్రేయస్సో మీరు చక్కగా వాక్యంలో రాశారు. కృప కలిగిన తండ్రి, క్రైస్తవ సమాజంలో జీవించే వారి జీవితాలు ఎలా ఉండాలో మీరు నయోమి ద్వారా, రూతు ద్వారా మాకు నేర్పించిన ఈ పాఠాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృప కలిగిన తండ్రి, మనిషి జీవితంలో నడుచుకోవలసిన పద్ధతిని అంతటినీ మీ లేఖనాల్లో మీరు పొందుపరిచారు. దాని ప్రకారం నడుచుకోవటం ద్వారా వచ్చే ఆశీర్వాదాలను కూడా మీరు వివరంగా తెలియజేశారు. నయోమి జీవితం నుండి, రూతి జీవితం నుండి అమూల్యమైన సత్యాలు మేము నేర్చుకున్నాం. కృప కలిగిన తండ్రి, వాటిని బట్టి మేము మా జీవితం ఎలా ఉండాలో అది మాకు బయలుపరచబడింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా మనిషి మంచి చేయడానికి నిశ్చయించుకోవాలి, చెడు చేయకూడదు అని ఈ వాక్యాల ద్వారా మేము నేర్చుకున్న ఈ పాఠాన్ని బట్టి మీకు వందనాలు. మా సభలో మీ వాక్యం వినటానికి కూడి వచ్చిన వారిని అందరినీ ఆశీర్వదించండి. దూర ప్రాంతాల్లో ఎంతో వేరు దూర ప్రాంతాల నుండి ఆసక్తితో జూమ్లో మీ వాక్యం వినడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అత్త కోడలి మధ్య ఉండవలసిన బంధం గురించి, బాంధవ్యం గురించి, సంబంధం గురించి మీరు చెప్పిన మాటలన్నిటినీ మేము అనుసరించి నడిచే విధంగా ఆశీర్వదించగలని ఈ కొద్ది మనవులు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరి పైన సదాకాలం. ఆమేన్.